మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా కాంగ్రెస్ పార్టీ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి ఆల్ఫోర్స్ విద్యా సంస్థల అధినేత వి నరేందర్ రెడ్డి గెలిపే లక్ష్యంగా గురువారం రోజున కరీంనగర్ పట్టణంలోని హుస్సేనీపుర 27 డివిజన్లో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ప్రచారం నిర్వహించారు. కరీంనగర్ సిటీ కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీ మొహమ్మద్ అబ్దుల్ బారీ మాట్లాడుతూ, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు కష్టపడి మన ఎమ్మెల్సీ అభ్యర్థి నరేందర్ రెడ్డి గెలుపు కోసం కృషి చేయాలని, ఎమ్మెల్సీ పట్టభద్రులు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నరేందర్ రెడ్డిని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని, నగరంలోని హుస్సేనీపుర డివిజన్లోని పట్టభద్రులు కాంగ్రెస్ పార్టీ నరేందర్ రెడ్డికి మొదటి ప్రాధాన్యత ఇచ్చి ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని, మన ప్రభుత్వం వచ్చిన సంవత్సర కాలంలోపే దాదాపు 56,000 నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించింది మన రేవంత్ రెడ్డి, మన కాంగ్రెస్ ప్రభుత్వమని, కాంగ్రెస్ ప్రభుత్వం నిరుద్యోగులకు అండగా ఉండే ప్రభుత్వమని, నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ప్రతి ఒక్కరూ ఇంటింటికి గడప గడపకు వెళ్లి పట్టభద్రుల్ని కలిసి మన ప్రభుత్వం చేపడుతున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలు ప్రజల్లోకి తీసుకుని వెళ్లి ఈరోజు ఎమ్మెల్సీ అభ్యర్థి నరేందర్ రెడ్డి కోసం మనమందరం కష్టపడి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ఈ సందర్భంగా తెలిపారు. ఈ కార్యక్రమంలో సిరాజుద్దీన్, బషీర్, షకీల్, ఖలీల్, అఫ్సర్ తదితరులు పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ ఏం చేసిందో ప్రజలకు కూడా తెలుసు. గత 10 సంవత్సరాల కాలంలో బీఆర్ఎస్ పార్టీ, బీజేపీ పార్టీ సంవత్సరానికి కొన్ని లక్షల కొలువు ఇస్తానని చెప్పి ఏం చేయని పార్టీ బీజేపీ పార్టీ. అదేవిధంగా సంవత్సరం లోపే ఇటు రైతు కమిషన్తో పాటు విద్యా కమిషన్, అదేవిధంగా గ్రూప్ 1 పరీక్ష సక్సెస్ఫుల్ చేసిన పార్టీ ఘనత కాంగ్రెస్ పార్టీది. కాబట్టి ముఖ్యంగా అదేవిధంగా ఈ సంవత్సరం లోపే 55,000 ఉద్యోగాలతో పాటు డిఎస్సితో పాటు కొన్ని ఉద్యోగాలు ఇచ్చిన ఘనత కాంగ్రెస్ పార్టీదే. కాబట్టి ప్రజలు కూడా గ్రహిస్తున్నారు. ఇప్పుడు జరగబోయే ఎలక్షన్లో, ఎమ్మెల్సీ ఎలక్షన్లో కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా విజయం సాధిస్తానని, అదేవిధంగా వి నరేందర్ రెడ్డి ఆల్ఫోర్స్ విద్యావేత్త, ఆల్ఫోర్స్ చైర్మన్ అయినటువంటి ఉట్కూరి నరేందర్ రెడ్డి గారికి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కూడా కోరుతాను. ఎందుకంటే ప్రజల్లో ఏ సమస్య ఉన్నా, ఇటు నిరుద్యోగులకు కావచ్చు, ఉద్యోగులకు కావచ్చు, టీచర్స్ కావచ్చు, ప్రైవేట్ టీచర్స్ కావచ్చు, ఏ సమస్య అయినా పరిష్కరించే వ్యక్తి ఆల్ఫోర్స్ చైర్మన్ అనేటువంటి ఎమ్మెల్సీ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఎమ్మెల్సీ వి నరేందర్ రెడ్డి గారు. కాబట్టి ఖచ్చితంగా విజయం సాధిస్తానని, అత్యధిక మెజారిటీతో కూడా విజయం సాధిస్తానని కూడా ఆశిస్తున్నాను. కాంగ్రెస్ పార్టీ ఏం చేసిందో ప్రజలకు కూడా తెలుసు. గత 10 సంవత్సరాల కాలంలో బీఆర్ఎస్ పార్టీ, బీజేపీ పార్టీ సంవత్సరానికి కొన్ని లక్షల కొలువు ఇస్తానని చెప్పి ఏం చేయని పార్టీ బీజేపీ పార్టీ. అదేవిధంగా సంవత్సరం లోపే ఇటు రైతు కమిషన్తో పాటు విద్యా కమిషన్, అదేవిధంగా గ్రూప్ 1 పరీక్ష సక్సెస్ఫుల్ చేసిన పార్టీ ఘనత కాంగ్రెస్ పార్టీది. కాబట్టి ముఖ్యంగా అదేవిధంగా ఈ సంవత్సరం లోపే 55,000 ఉద్యోగాలతో పాటు డిఎస్సితో పాటు కొన్ని ఉద్యోగాలు ఇచ్చిన ఘనత కాంగ్రెస్ పార్టీదే. కాబట్టి ప్రజలు కూడా గ్రహిస్తున్నారు. ఇప్పుడు జరగబోయే ఎలక్షన్లో, ఎమ్మెల్సీ ఎలక్షన్లో కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా విజయం సాధిస్తానని, అదేవిధంగా వి నరేందర్ రెడ్డి ఆల్ఫోర్స్ విద్యావేత్త, ఆల్ఫోర్స్ చైర్మన్ అయినటువంటి ఉట్కూరి నరేందర్ రెడ్డి గారికి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కూడా కోరుతాను. ఎందుకంటే ప్రజల్లో ఏ సమస్య ఉన్నా, ఇటు నిరుద్యోగులకు కావచ్చు, ఉద్యోగులకు కావచ్చు, టీచర్స్ కావచ్చు, ప్రైవేట్ టీచర్స్ కావచ్చు, ఏ సమస్య అయినా పరిష్కరించే వ్యక్తి ఆల్ఫోర్స్ చైర్మన్ అనేటువంటి ఎమ్మెల్సీ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఎమ్మెల్సీ వి నరేందర్ రెడ్డి గారు. కాబట్టి ఖచ్చితంగా విజయం సాధిస్తానని, అత్యధిక మెజారిటీతో కూడా విజయం సాధిస్తానని కూడా ఆశిస్తున్నాను.